అయితే నెక్స్ట్ లెవెల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నావు అయితే మొత్తం. అవును, సిజిపిఏ ఎంత ఉంది? అడుగుకుంటారు అలా. అంటే బాగానే ఉంది ఇప్పుడు. 8.73 ఉంది. కానీ ఎయిట్ కన్సిస్ట్ పాయింట్ సెవెన్ త్రీ అంటే చాలా ఎక్కువ. నేను కానీ ఎవరికైనా కన్సిస్టెంట్ గా ఆ, కన్సిస్టెంట్ గా తగ్గుతూ వస్తుంది సార్. ఇప్పుడు నీకు ఇంకోటి తెలుసా? ఇప్పుడు నీకు ఆ, ఒకవేళ ఒక సెమిస్టర్ 7 పడిపోయినా అంత ఎఫెక్ట్ అవ్వదు నీకు. అంటే సెవెన్ ఆ, సెవెన్ పడిపోయినా, ఎందుకంటే లైక్ అది యావరేజ్ అయ్యిద్ది కదా ముందు. నువ్వు అవునవును. ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో కానీ అదే 7 పడింది అనుకో, ఆ 7 తీసుకెళ్ళి 8 చేయడానికి మాత్రం ఇంకా లైక్ నార్మల్గా ఉండదు, లైక్ చాలా కష్టం అయిపోయింది. అవును. సో స్టార్టింగ్ ఎక్కువ వచ్చి లాస్ట్ 1 2 సెమిస్టర్స్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా ఏం కాదనమాట, బాగానే ఉంటుంది. నన్ను అడిగితే నేను లైక్ 8+ ఉంటే చాలంట. 8.5+ అయితే మ్యాక్సిమం అన్ని అదే. అలౌ చేస్తాయి. 8.5 పైన అయితే ఉమ్. మ్యాక్సిమం. సో అదే మా స్టూడెంట్ ఒకడేమో ఐఐటి భువనేశ్వర్కి వెళ్ళినాడు. వాడు అంటున్నాడు అనమాట, సార్ ఎంతరా సిజిపి అంటే, సార్ 9.8 సార్, నైన్ ఓ పాయింట్ బో. సిక్స్ సార్, 9.7 సార్ అన్న. ఒరే ఒరే, కొంచెం ఎంజాయ్ చేయరా నువ్వు ఐఐటి. అది. సార్ ఈ సెమిస్టర్ 10 వచ్చింది, 10కి 10 వచ్చింది సార్ ఈ సెమిస్టర్ అని మెసేజ్ పెడతాడు. ఒరే అంతంత అవసరం లేదురా, చదువురా అంటే. వాడు ఎలాంటి అంటే వాడికి జాబ్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు వాడికి. ఆ, ముందే చెప్పేశాడు నాకు స్టార్టింగ్ లో, రీసెర్చ్ అనమాట వాడు. ఇంకా లైక్ వాడు ఫిట్జీ ఓహో. స్టార్టింగ్ స్టూడెంట్ తను. ఆ, దుబాయ్ దుబాయ్ వాడు తను. తను ఆ, ముందే చెప్పాడు తనకి సబ్జెక్టు రీసెర్చ్ అంటే ఇష్టం అనమాట. జాబ్ ఏం వద్దు అంటే ఇంకా కంప్లీట్లీ అకాడమిక్స్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అంటే ఇంకా జాబ్ ఏం లేదు కదా తన థాటే, ఇంకా మొత్తం ఇంకా అకాడమిక్స్ అకాడమిక్స్ రీసెర్చ్, పిహెచ్డి ఇంక మొత్తం దాంట్లోనే చేద్దామని ఇంకా స్టడీస్ ఇంకా. అవునవును. అరే కొంచెం అన్న ఎంజాయ్ చేయరా అప్పుడప్పుడు. ఆ సీజీ భయం వేస్తుంది నాకు. అదే సార్. నైన్ పాయింట్ అమ్మో. ఎయిట్ ఏంటి, 9.7 ఏంటి, ఇంకా ఐఐటికి వెళ్ళి ఏమన్నా నా చేస్తున్నాను. ఆ, టూ మచ్ సార్. అదైతే 9.7 ఇమాజిన్ కూడా చేయలేను నేను. అబ్బో. అవును. అయినా లైక్ ఈ ట్రిపుల్ ఈకి చాలా కష్టం. ఈసీఈకి ఏమో నాకు తెలియదు కానీ యాక్చువల్గా నేను ఐఐటి భువనేశ్వర్లో అయితే ఈసీఈ ఉమ్, కలిపి ఉంటుంది అనమాట మాకు, డబుల్ ఈ ఎలక్ట్రికల్. అవునవును. లైక్ అందులో ఉమ్. మేము థర్డ్ ఇయర్ నుంచి సబ్జెక్ట్స్ మేము చూస్ చేసుకోవచ్చు. అంటే ఏ స్ట్రీమ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాం అని. ఓ. నేను ఓకే. చూస్ చేసుకున్న అన్ని ట్రిపుల్ ఈ వైపు అనమాట. ఉమ్, సెకండ్ ఇయర్ వరకు లైక్ కామన్గా ఉంటాయి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని అవన్నీ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి, ఇవన్నీ సెకండ్ ఇయర్ వరకు. అవును. థర్డ్ ఇయర్ నుంచి లైక్ డిఫరెంట్ ఉంటాయి. ట్రిపుల్ ఈకి ఇటైతే పవర్ సిస్టమ్స్ మెషిన్స్ అవి తీసుకోవాలి. అటువైపు మరి అటు నాకు పేర్లు తెలియదు, ఈసీ వైపు ఏముంటాయో. అడ్వాన్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇంకా ఎన్ని ఉంటాయి అవి. అవునవును. అంతగా ఐడియా లేదు. అయితే రెండు క్లబ్స్కి సెక్రటరీ అయితే సూపర్ అసలు ఇంకా. రెండు అదే ఎక్స్ట్రా కరిక్యులర్స్ అయితే బాగానే చూసుకుంటున్నాను సార్ ఇక్కడ. నీకు స్పోర్ట్స్ అయితే. ఆ, ఫ్యూచర్లో ఏమన్నా లీడ్ చేయాలన్న టీంని చాలా ఈజీ అయిపోయింది. ఫుట్బాల్ ఆడుకుంటారు, అదే చెప్తా కొంతమందికి. అదే ఉమ్, ఫుట్బాల్. అదే సార్, ఇది స్పోర్ట్స్ ఏంటంటే మీకు కూడా తెలిసిందే. ఇది స్పోర్ట్స్ లో ఏదో బాగా చేయాలంటే రోజు మినిమం 2 hours ఇవ్వాలి మీరు. టూ అవునవునవును. అవర్స్ అలా. అది అది నేను. బయటికి వెళ్ళాలంటే మార్నింగ్ నైట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. అదే. లైక్ త్రూ అవుట్ ది ఇయర్ వెళ్తే అప్పుడు ఆ సెలక్షన్కి ఎలిజిబుల్ అవుతాం, ఆ, తీసుకుంటాం. అదే. అంటే అది టూ మచ్. అందుకే నేను అది నేను అయితే చేసుకున్నా. ఇంకా ఆ, అదొక్కటే అవుతుంది ఇంకా మాక్సిమం. ఉమ్, ఆ, లేదంటే ఈ ఫెస్ట్లో అవ్వచ్చు, ఏవి మేబీ లైక్ కల్చరల్ ఫెస్ట్ వాటిలో ఉమ్, పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇలా యాక్టివ్ క్లబ్స్లో మరి యాక్టివ్ రోల్ తీసుకోవాలంటే స్పోర్ట్స్ ఇది కొంచెం మరీ హెక్టిక్ అయిపోతుంది. అంటే 100% ఇవ్వలేము. అవ్వదు. నార్మల్గా ఉండాలంటే ఉండొచ్చు కానీ నీలా లైక్ అంటే సెక్రటరీ అయ్యే రేంజ్కి వెళ్ళాలంటే ఇటు 100% ఇవ్వాలి. ఇంటర్ ఐఐటికి వెళ్ళాలంటే అదే. అది ఇంటర్ ఐఐటికి వెళ్తాము అని ఐడియా ఉంటేనే వెళ్ళడం బెస్ట్. లేదంటే అవును. నేను అక్కడ ఇంకా క్రికెట్ అయితే బాల్ బాయ్ లాగా వాటర్ కింద వాడుకుంటారు. నీల్స్ అంతా ఏమీ ఉండదు. అంటే అంత మందిలో వెళ్ళడం చాలా కష్టం. లైక్ వెళ్ళామని తెలిసినప్పుడు ఉమ్, ఎలాగా మనం ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు కదా. ఇప్పుడు సపోజ్ నాకు అదే. అందుకే నేనేం చేస్తున్నా అంటే వీక్ కి అట్లీస్ట్ 5 6 డేస్ టీటీ ఆడుకుంటా. 1 hour 1.5 hour టీటీ ఆడుకుంటా. టైం దొరికినప్పుడు బ్యాడ్మింటన్ షటిల్ అలా. అవునవును.
అదే లైక్ ఆబ్వియస్గా అదే చేసుకోవాలి ఇంకా. నచ్చినట్టు మన ఫ్రెండ్స్తో అదే గ్రౌండ్స్ ఉంటాయి, మనకి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి, అన్ని లైక్ వెళ్ళడం ఆడుకోవడం ఇంకా ఫ్రెండ్స్తో. ఇంటర్ ఐటీ మనకి అంతే. ప్రాక్టీస్ ఎందుకు? ఇంకా అవే ఇంకా నేను అనుకోండి యాక్చువల్గా నేను ఇంటర్ ఐటీ క్రికెట్కి వెళ్దాం అనుకో, నాకు వాలీబాల్ కన్నా క్రికెట్ బాగా ఇష్టం. ఆ, కానీ మాసి లైక్ ఒక గేమ్కి ఎంటర్ అయితే ఒక గేమే లైక్ వెళ్ళేస్తారు అనమాట, రెండు గేమ్స్కి అలౌ చేయరు వాళ్ళు. ఎందుకంటే అవునా? ప్రాక్టీస్ ప్రాక్టీస్కి కుదరదు కదా. ఓ, వెళ్తే ఆహాహా. సెకండ్ స్పోర్ట్ అథ్లెటిక్స్ లో ఏమన్నా వెళ్తే వెళ్ళొచ్చు అనమాట. ఉమ్, కానీ మేజర్ అవును. స్పోర్ట్స్ లైక్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ వీటిలో ఒక గేమే అవుతుంది. ఎందుకంటే అదే టైంలో ఆ, ప్రాక్టీస్ వెళ్తాం అంతా అందరం. మరి రెండు అవును. రెండు వాటికి ప్రాక్టీస్ ఎలాగైతుంది? ప్రాక్టీస్ అవ్వదు అప్పుడు. సో నాకు అవును. క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా నేను లైక్ స్టార్టింగ్ నేను సెలక్షన్స్కి క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వెళ్ళా. వాలీబాల్లో ఉమ్, నన్ను చూసి టీం నన్ను కావాలని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, ఇంకా వాళ్ళు సీనియర్స్, థర్డ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్. ఈడు మాకు కావాలంతే. యాక్చువల్గా క్రికెట్లోనే సెలెక్ట్ అయ్యాను ఆ టీంకి. అంటే ఫస్ట్ ఇయర్ ఎంటర్ అయ్యేటి కాదు, జస్ట్ నార్మల్ సెలక్షన్స్ ఉంటాయి కదా ప్రాక్టీస్. అవును. అవును. దానికైనా ఎన్ఎస్, ఓకే, అవును. మూడింటికి సెలెక్ట్ అయ్యా. ఆ, నాకు సరదాగా వెళ్ళి అన్నిటికీ అన్ని గేమ్స్ బాగానే ఆడతాను ఇష్టం అని. కానీ అలా అని తెలిస్తే ఓన్లీ క్రికెట్కి వెళ్ళేవాడిని నేను అవును. అలా తెలిస్తే. కానీ అదేమైంది సీనియర్స్, అరే నువ్వు వస్తే వాలీబాల్కి రా, లేదంటే నేను ఏ గేమ్కి వెళ్ళలేను. ఎందుకంటే అబ్బో. సీనియర్స్ గురించి తెలిసిందే, వాళ్ళంతా టీం అంటే ఓహో. ఆ, అదే ఆడు తెలిసింది సార్. వైస్ ప్రెసిడెంట్ జీసెక్ మావాడే, జనరల్ సెక్రటరీ అమ్మో. మావాడే, వైస్ ప్రెసిడెంట్ మావాడే. వస్తే వాలీబాల్కి రా ఇంటర్ ఐఐటికి, లేదంటే లైక్ నీకు ఇంటర్ ఐఐటి లేదు ఏం లేదు అన్నారు. అమ్మో లైక్ వాళ్ళు ఇంటర్ ఐఐటికి వెళ్ళడం ముఖ్యం, ఏ గేమ్ అయితే ఏముంది. అందులో మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఐఐటికి వెళ్ళడం చాలా గ్రేట్ అన్నారు మళ్ళీ. ఎందుకంటే అవునవును. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటే కొంచెం సీనియారిటీ పెరుగుతుంది, లైక్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఇయర్లో తీసుకోవడం కొంచెం కష్టం, అది మెయిన్ ప్లేయర్ కింద తీసుకొని చేపించడం. అవును. సో అందుకు చాలా మంది లైక్ మంచి ఛాన్స్ రా, లైక్ క్రికెట్లో వెళ్తావో లేవో చెప్పలేము, వాలీబాల్ అయితే వెళ్ళిపోతాం అని సెకండ్ ఇయర్స్ చెప్పారు నాకు. థర్డ్ ఉమ్. ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్ ఏమో ప్రెజర్ చేశారు, నువ్వు అయితే ఇది రా, లేదంటే లేదు, ఇంక నీకు ఇంటర్ ఐటీ లేదు ఏం లేదు. ఫోన్ లేదు నాన్న, అయితే దీనికే వస్తాను అని చెప్పేసి వెళ్ళా. ఉమ్. నువ్వు అన్నట్టు ఇందాక యుఎస్కి గవర్నమెంట్ ఫండ్ ట్రిప్ మీద మొత్తం వెళ్ళా అన్నావు కదా. అవును. ఇంటర్ కూడా అంతే ఆబ్వియస్ గా, లైక్ వాళ్ళ జెర్సీస్ ఆ, కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ సేమ్. కానీ, టికెట్స్ కానీ, మళ్ళీ పాకెట్ మనీ కానీ. అండ్ లైక్ డిసెంబర్లోనే కదా అవుతుంది మీకు వింటర్ హాలిడేస్ అవును, డిసెంబర్. 1 మంత్లో 10 days అక్కడే ఉండి ప్రాక్టీస్ జరుగుతుంది. అవును. ఆ 10 days ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్, రోజు చికెన్. ఇంక ఇంటర్ అయితే 3 పూట్ల చికెన్, టిఫిన్ చికెన్, మధ్యాహ్నం చికెన్, నైట్ చికెన్. అండ్ లైక్ నువ్వు ఉన్నప్పుడు ఒక ఇయర్ అన్నా లైక్ జరిగింది అక్కడ రూకీలో? ఆ రూట్ లో స్పోర్ట్స్ అయింది. ఎప్పుడు ఏ ఇయర్లో అయింది? నా ఫస్ట్ ఇయర్ అంటే 2022లో. ఫస్ట్ ఇయర్ మీకు వచ్చిన సైకిల్ ఫస్ట్ ఇయర్ ఆ, అక్కడ చూసావు మరి, అవును. ఉన్నావా డిసెంబర్లో చూసాను టైంలో? సార్. అంటే ఫుల్ టైం ఉందిలే, కానీ ఇది కొన్ని స్పోర్ట్స్ కున్నా. ఆ స్లెడ్జింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ జరుగుతాయి ఆ, అసలు, మామూలుగా కదా. అబ్బా, చాలా ఫన్ అయితే. జస్ట్ ఫుట్బాల్ అట్లా. మ్యాచ్ ఈ ఫుట్బాల్ మ్యాచ్ చూసాను సార్. ఇది ఫైనల్స్, రూర్కీ ఉంది ఫైనల్స్ లో. ఇది ఒక్క సైడ్ రెఫరీ ఉన్నాడు సార్. బాల్ ఎక్కడ ఉంది, గోల్ దగ్గర ఉంది బాల్, రెఫరీ అక్కడ ఉన్నాడు. కానీ ఇంకో సైడ్ రెస్లింగ్ మ్యాచ్ సార్. మన టీం ఇంకా అపోనెంట్ టీం కి కొట్టుకొచ్చినారు వెనక. రెఫరీ ఇంకెక్కడ ఉన్నాడు అట్లా ఫీల్డ్ మీద. ఈ లైక్ ఈ 3 గేమ్స్ సూపర్ అవుతాయి ఫ్లెడ్జింగ్. ఏంటంటే వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్. ఆ, ఈ క్రికెట్ అవి అంత అవగా, ఎందుకంటే పెద్ద గ్రౌండ్స్ కదా అవి బాగా. ఆ, అంతగా కావు, కానీ ఇవైతే జస్ట్ చిన్న గ్రౌండ్స్ ఉంటాయి ఇవి కొంచెం. లైక్ టీమ్స్ అది ఒక దగ్గరికి వచ్చేసి ఆ స్లెడ్జింగ్, ఆ స్లోగన్స్ కానీ, ఇంకా హైలైట్ వీళ్ళు వస్తారు కదా ఎవరు, లైక్ అవుట్ 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 లైక్ అవుట్ సైడ్ నుంచి, అవుట్ అవుట్ వేరే కంట్రీస్ నుంచి వస్తారు కదా, అదర్ కంట్రీస్ నుంచి. దాన్ని ఏమంటారు లైక్ అవును. నైజీరియా ఎక్స్చేంజ్ స్టూడెంట్స్ వస్తారు. ఎక్స్చేంజ్ సెమిస్టర్ స్టూడెంట్స్. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు, కొన్ని కొన్ని టీమ్స్ అయితే. అవును. వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా నేర్పిస్తారు కొన్ని స్లోగన్స్, అంటే వాళ్ళ సైడ్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అవి నేర్పి అవును. మెయిన్గా ఈ గౌహతి టీం కానీ వాటి నుంచి కొంచెం ఎక్స్చేంజ్ స్టూడెంట్స్, అప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే గౌహతిలో బాగా వచ్చేవాళ్ళు అనమాట. గోల్ కీపరు ఆహా. టీం ప్లేయర్ అయితే నైజీరియా నుంచి ఎక్కడి నుంచో. వాళ్ళు చేసేది అవును. కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు, స్లెడ్జింగ్స్. అసలు ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ అసలు ఇంటర్ ఐఐటి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అంతమంది ఐఐటియన్స్. అంటే కొంతమంది చెప్తా ఉంటాను అనమాట, కలర్స్ బాగుంటాయరా.
అన్ని ఐఐటీస్ లైక్ బాగుంటది లైక్ వెళ్ళండిరా మంచి మంచి అన్నీ ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉంటాను అనమాట. సో అదొకటి. ఇంటర్ ఐఐటి లైక్ బెస్ట్. అండ్ లైక్ నేను మిస్ అయింది ఏంటంటే ఐఐటీస్లో నేను ఏ సొసైటీలో దేంట్లో లేకపోవడం వల్ల నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కాకపోతే లైక్ ఆహా. టీమ్ని మెయింటైన్ చేయడం కొంతవరకు వచ్చింది. ఎక్కడి నుంచి అంటే స్పోర్ట్స్ కూడా కెప్టెన్ కాబట్టి ఈవెంట్స్ కండక్ట్ చేయడం, లైక్ టీమ్ని డిసిప్లిన్ అవును. పెట్టడం అవన్నీ, టీమ్ మేనేజ్మెంట్ అవన్నీ అది ఓకే. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం అస్సలు రాలే. అందుకే నేను తర్వాత నా ఉమ్. స్టూడెంట్స్ ఎవరు వెళ్ళినా, ఏ కాలేజ్కి వెళ్ళినా, ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒకటే చెప్తా, రే మొత్తం చదువు చదువు కాదు, ఇలా అలాగని మొత్తం ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ కాదు, కొంచెం సొసైటీలో ఫెస్ట్లో లేదంటే ఏమన్నా గ్రూప్స్లో కూడా ఆ. పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అప్పుడు తెలియదు, ఎప్పుడు తెలుస్తుంది అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో అవుతున్న టైంలో తెలుస్తుంది. ఆ. బా ఏదన్నా చేస్తే బాగుండేది లైక్ అనేసి అని. ఇప్పుడు లైక్ అది అది కూడా ఒక కాంపౌండింగ్ ఎఫెక్టే. స్టార్టింగ్లో ఉండడానికి భయం అవును. ఉన్నా తర్వాత తర్వాత నీకు అలా అలవాటు అయిపోయి ఇప్పుడు నువ్వు ఆ రెండు రెండు క్లబ్స్లో ఉన్నావు, రెండు క్లబ్స్లో లైక్ సెక్రటరీ కాబట్టి నాకు తెలిసి నువ్వు ప్లేస్మెంట్స్లో వాటిలో ఫుట్బాల్ ఆడుతావు వాళ్ళతో. ఆ. లైక్ అంటే లైక్ ఆ స్కిల్స్ అది వచ్చేస్తావు. ఏంటంటే సార్, సీనియర్స్ అంతా అదే అన్నారు, నీకు ఇలా పోస్ట్స్ ఉంటాయి క్లబ్స్ లో, హెల్ప్ వద్దని. ఇంకా నాకు అలా ఏం అనిపించలే వాళ్ళు ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు. నాకేం తెలిసిందంటే డిబేటింగ్ సొసైటీ లో ఉండే వల్ల వచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్, అదైతే చాలా హెల్ప్ అయింది నాకు నేను ఇంటర్వ్యూ చెప్పి ఇంటర్వ్యూ. అది ఆ విధంగా కాదు, అంటే నువ్వు అందులో మెంబర్ అయ్యావు సర్టిఫికేట్ అని కాదు. అది అదే అదే. అందులో ఉండడం వల్ల నీకు స్కిల్స్ వస్తాయి చూడు, ఇలా మాట్లాడడం అవును. కానీ అవి ఉపయోగపడతాయి. అవి అవి అది చాలా హెల్ప్ అయింది సార్, క్యాంపస్ చాలా. ప్లేస్మెంట్ అనే కాదు, రేపు ఫ్యూచర్ లో కూడా లైక్ ఏమన్నా ఎంటర్ప్రినర్షిప్ చేసినా, ఏం చేసినా, కంపెనీలో ఏమన్నా మంచి రోల్ తీసుకున్నా అప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. అదనే కాదు, మన ఫెస్ట్ లో లైక్ టీమ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్, పబ్లిక్ టీము, లైక్ ఆ. స్పాన్సర్ ఆ టీమ్స్, లైక్ ఈవెంట్స్ టీమ్ అని, అందులో అలా ఏదో ఒకటి, ఏదో ఒక ఫెస్ట్లో ఏదో ఒక దాంట్లో ఉంటే లైక్ మనకి లైక్ కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది, బాగుంటుంది ఫ్యూచర్లో. లేదంటే సడన్గా ఓన్లీ ఎంజాయ్మెంట్, ఇందాక చెప్పావు కదా డిస్కస్ చేసినప్పుడు, మన తెలుగు వాళ్ళంతా ఆ. సార్ ర్యాంక్స్ మంచిగా వస్తాయి సార్, వచ్చిన తర్వాత ఏముండదు అంటే, మేము ఉన్న అదే. main reason ఏంటంటే వీటిలో దేంట్లో పార్టిసిపేట్ చేయరు వాళ్ళు. మా ఉమ్. కొంచెం ఎక్కువగా లైక్ ఎక్కువ ఫోకస్ చేసేది నాకు తెలిసి స్పోర్ట్స్లో కొంచెం ఫోకస్ చేస్తారు. కానీ అది అది వెళ్ళడం చాలా కష్టం. అవును. న్యూ ఐఐటీలో అన్న ఈజీనే కానీ ఇంటర్ ఐఐటీకి వెళ్ళడం, ఓల్డ్ ఐఐటీ అయితే మరీ దారుణం. చాలా టఫ్. అంటే ఇయర్కే రూర్కీకి ఎంత ఇయర్కి ఇంటేక్ ఏంటి ఏ స్పోర్ట్స్ లో? అచ్చా ఇలాగా. లైక్ బ్యాచ్ ఎంత ఉంటారు? 1000+ 13,000 చి 1,300 ఉంటారు. చూడు, థర్టీన్ ఉమ్. హండ్రెడ్ 1300 × 4 ఉమ్. ప్లస్ మళ్ళా ఎంటెక్, మళ్ళా ఎంఎస్సి, అన్నిట్లోంచి ఒక టీం అంటే దగ్గర దగ్గర సిక్స్ టూ మచ్. థౌజండ్ ఒకటే క్రికెట్ టీము, ఒకటే వాలీబాల్ టీము, ఒకటే బాస్కెట్బాల్ టీము, ఎక్కడి నుంచి అవుతుంది? అదే. అది చాలా కష్టం లైక్. అందుకే అది గివ్ చేస్తారు. ఈ సొసైటీస్ వైపు అయితే అసలు వెళ్ళనే వెళ్ళరు అసలు. మీ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీస్, రోబోటిక్స్ అని ఉంటాయి మంచి మంచి. లైక్ అది అడిగితే అదే లైక్ ఐఐటి అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్తుంది అనమాట, మనం ఎక్స్ప్లోర్ చేయడం ఏది కావాలంటే అది చేయొచ్చు. నేను కూడా అంతకే. ప్రాబ్లం ఏంటంటే సార్, తెలుగు వస్తారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఓన్లీ తెలుగు సీనియర్స్ తో మాట్లాడతారు. తెలుగు సీనియర్స్ ఏ క్లబ్ లో ఉంటారు, వాళ్ళు చెప్పరు ఏ క్లబ్ బాగుంటుందని. ఉమ్. అదే ఆ కల్చర్ ప్రాబ్లం చెప్తూనే ఉంటారు, సీనియర్ జూనియర్ కల్చర్ వల్లే అదే ప్రాబ్లం వచ్చింది. అలా వెళ్ళిపోతూ ఉంటారు, అదొకటి కరెక్ట్ కాదు అది. ఉమ్. కొంచెం యాక్చువల్గా కొంతమంది సీనియర్స్ కరెక్ట్గా గైడ్ చేస్తారు, కొంతమంది సీనియర్స్ రాంగ్గా గైడ్ చేస్తారు. అవును. నాకు సిజిపిఏ తక్కువ ఉండడానికి కూడా కారణం ఎవరంటే ఒక విధంగా లైక్ అంటే నాకు నేను చేసుకున్నదే. కానీ ఆ. స్టార్టింగ్ లో టెన్షన్ ఒకటి ఉంటుంది కదా, లైక్ సీనియర్స్ ఏమని చెప్పారంటే, ఏ ఏం చదువుతాం రా, ముందు రోజు చదివితే సరిపోద్ది, అసలు మొత్తం ఆడుకోవడమే, ఇంటర్ ఐఐటి అంటే తోపు, అసలు దానికి వెళ్ళాలి దీనికి వెళ్ళాలంటే, అంటే వాళ్ళ నా మైండ్ ఎలా ఇన్కల్కేట్ చేశారంటే, ఓహో ఇంటర్ ఐఐటి అంటే లైక్ అది సి సివిలో పెడితే అది ఒక పెద్ద ఏమంటారు అది, పెద్ద మెడల్ లాగా ఏదో పెద్ద హైలైట్ గా చెప్పారు. అంటే నేను ఇంకా ఓహో అయితే ఏం చదవాల్సిన అవసరం లేదా, అసలే మనకి +1 +2 గట్టిగా హెక్టిక్ గా ప్రెజర్ చేసి అవును. చదివించేసరికి, సడన్ గా ఫ్రీడమ్ దొరికేసరికి అండ్ సీనియర్స్ వచ్చి అరే ఏం చదవాల్సిన అవసరం లేదురా అనేసరికి ఇంకా ఇంకేం చదువుతాం ఇంకా. అండ్ ఇది సపోజ్ ఇంటర్ ఐఐటి వెళ్తే చాలా సూపర్ అన్నారు, ఇంకా నా ఫోకస్ మొత్తం ఇంకా దాని అవును. అందులో ఆడుకోవడం, చదువుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది, ఎవరికి ఇష్టం ఉండదు.
సో ఇంకా అలా గేమ్స్ ఆడుకొని ఆడుకొని లాస్ట్కి ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు అర్థమైంది అనమాట. ఏమర్థమైంది, ఏదన్నా ఫెస్ట్ లో ఉంటే బాగుండేది, ఏదన్నా క్లబ్ లో ఉంటే బాగుండేది. అంటే అది మళ్ళీ అందులో చూపించుకోవడానికి కాదు, చూపించుకోవడానికి ఇప్పుడు నాకు ఇంటర్ ఐఐటీ ఉంది, అన్ని మూడు ఇంటర్ ఐఐటీస్కి వెళ్ళాను. అక్కడ నువ్వు అన్నట్టు లోకల్ టోర్నమెంట్స్ అన్ని జరిగి వెళ్ళి మనీ అది ప్రైజెస్ అవును. గెలుచుకుంటాను కదా. అలా నేను కూడా ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ అయినా వాలీబాల్ వెళ్ళి అవన్నీ ఉన్నాయి అవి. లైక్ ఆ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఆ, ఏదో కొన్ని కొన్ని డెస్టినీతో అయితే ఉంటాయి. నేను టీచింగ్ ఎందుకు వచ్చానో, నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్, కానీ టీచింగ్ జాబ్ ఉంటుందనే తెలియదు నాకు అసలు. అదొక ప్రొఫెషన్ అని నాకు తెలియదు అసలు ఫోర్త్ ఇయర్ వరకు. ఎంతసేపు నేను ఏమనుకున్నా, ఏదో గేటో ఏదో ఒకటి రాసి పిఎస్సి లేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్లు ఏదో దానికి వెళ్దాం, లేదు దేనికి వెళ్దాం. ఒకటైతే కోడింగ్ అయితే అసలు ఇష్టం లేదు, దానికి వెళ్ళకూడదని అవును. అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా అది లేదు, ఇంకా ఆప్షన్లోనే లేదు. ఎవడన్నారే నీకు ఈ ప్యాకేజ్ ఇస్తాను వెళ్ళి కూర్చోమన్నా లేదు, కోడింగ్ నాకేం రాదు, ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇంకా ఇంకా నేను ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ కాబట్టి చాలా తక్కువ కంపెనీస్ అసలు ఉండేవి. అవును. ఇంక అందరూ సాఫ్ట్వేరే. లైక్ ఏఐటీస్ అన్న ఆబ్వియస్ నాకు తెలుసు 70% సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతారు, 70 to 80%. అవును. మిగతా వాళ్ళే కోర్ ఇంకా. ఇంకా కొన్నిసార్లు ఇంకా డెస్టినీ అలా తీసుకెళ్తుంది, నీ ఎగ్జామ్ స్టోరీలు చెప్పు, అవి కొన్ని కొన్ని డెస్టినీ అంతే, ఇంకా అవి అలా పట్టుకెళ్తా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ బైక్ కూడా అంతే. ఎగ్జామ్ తీసుకెళ్ళకపోతే ఏమవుతున్నావు, అదే అదే సార్. కొన్ని కొన్ని ఎంత అలా అయితే అంటే ఉంటాయి. లక్ కూడా అండి ఏదో అవును. ఇప్పుడు లైక్ నేను కూడా బక్కచ్ అయ్యిందంట. టీచింగ్ కెరీర్కి ఎందుకు వచ్చానా అంటే, ఫస్ట్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ నాకు బాగా, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ. ఇంట్రెస్ట్ అంటే లైక్ నార్మల్ అది. కానీ ఇప్పుడు అలా వెళ్ళే కొద్ది నాకు ఏమర్థం అవుతుందంటే, దీంట్లో కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ప్లస్ టీచింగ్ కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువ మందిని లైక్ ఐఐటికి పంపించడం, వాళ్ళు చూపించే గ్రాటిట్యూడ్ కానీ మెసేజెస్ కానీ, లైక్ మొన్న నువ్వు మెసేజ్ పెట్టావు టీచర్స్ డేకి, సార్ లైక్ మీ అవును. వాళ్ళు ఇక్కడ ఉన్నాను సార్ అనేసి అని. లైక్ ఎంతో కొంత ఏదో ఒక రోల్ ప్లే చేశాను. అలా చాలా మంది స్టూడెంట్స్ పెడతా ఉంటారు, సార్ మీరు ఇలా అప్పుడు చెప్పారు సార్, మీరు చెప్పినట్టే చేశాను సార్, ఇందుకే అషివిన్ కానీ రేహాన్ కానీ ఇంకా ఐఐటి లైక్ రీసెంట్ కూడా ఐఏఎస్సి బెంగళూరుకి వెళ్ళాడు. కాకపోతే వాడికి నేను చెప్పింది 9th 10th ఓహో. చెప్పాను హిందీలో. వాడికి ఓహో. ఓపెన్ కేటగిరీలో సంథింగ్ 600 ర్యాంక్ ఎంత వచ్చింది వాడికి. ఆ. ఫిజిక్స్ 120కి 96 వచ్చినాయి. ఆడు 9th 10th లోనే సూపర్ చేసేవాడు వాడు. ఆ. లైక్ ఆడు ఆడు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, కేరళ వాడు. వాడు ఏం చేశాడు, వాడు ఐఐటి వస్తున్నా, ఐఐటి కాదని చెప్పి నాకు లైక్ ఐఎస్సి. ఓరియంటెడ్గా వెళ్ళాలని చెప్పి ఐఏఎస్సిలో తన బ్యాచ్తోనే స్టార్ట్ చేసినట్టు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకున్నాడు. అది కూడా ఉమ్. like మంచి బ్రాంచ్ ఆహా. వలన. ఇక్కడ కూడా ఉంది, రూట్స్ లో కూడా ఉంది. ఆ. సో అలా ఇలా ఇలా అంతా మెసేజ్ చేసి, సార్ అప్పుడే సార్ అప్పుడు మీరు చెప్పడం వల్ల ఆడు చెప్పాడు నాకు, వాడికి ఫిజిక్స్ నెక్స్ట్ లెవెల్ 96 వచ్చినాయి 120కి అడ్వాన్స్లో. అండ్ వాడు అవును. ఇరిడో 2 టైమ్స్ చేశాను సార్, అవన్నీ ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ ఒకసారి ఏం చెప్పాడంటే, అరే అది నెలకొచ్చినాయిరా 96 అడ్వాన్స్లో, అదే. కష్టం అది. లైక్ అంటే నాకు కూడా అడ్వాన్స్ అప్పుడు అంతే వచ్చినాయి, 120కి 91 92 వచ్చినాయి ఫిజిక్స్. అబ్బో. ఫిజిక్సే మరి కెమిస్ట్రీ అయితే జస్ట్ క్వాలిఫైయింగ్, అబోవ్ క్వాలిఫైయింగ్ మార్క్. మ్యాథ్స్ కూడా క్వాలిఫైయింగ్ ఒక 20% 30 మార్క్స్ ఎక్కువ అంతే. ఉమ్. ఆ, ఎలా వచ్చినాయిరా అంటే, లైక్ సార్ మీరు చెప్పింది బాగా హెల్ప్ అయింది సార్. ఆడు 9th 10th లోనే ఆడికి నేను 11th 12th ఏం చెప్పాలో అది చెప్పేసాను ఆడికి. అంటే ఆడికి ఓహో. ఇలా ప్రోగ్రామ్ అలా ఉంటుంది, అంతా. క్యాచ్ చేసుకుని అదే. చాలా యాక్టివ్ వాడు. స్పోర్టివ్గా తీసుకొని, సార్ బేసిక్ అన్నీ 9th 10th లోనే అయిపోయినాయి సార్, 11th 12th ఇరిడో చేసుకున్నాను సార్, ఒకసారి అయిపోయింది, రెండోసారి చేశాను సార్ అంటున్నాడు. రెండోసారి చేశాను సార్. ఆ, సో అలా కొంతమంది ఐఐటి బాంబేకి వెళ్ళిన వాళ్ళు ఇలా ఇలా కొంతమంది పెడతా ఉంటే, ఓకే ఏదో మంచి పని చేస్తున్నాం అయితే, బాగుంది అయితే అని చెప్పి వెళ్ళక దీంట్లో కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అంటే లైక్ అదే లైక్, కానీ ఆబ్వియస్గా నేను ఐఐటికి వెళ్ళడం లైక్ నాకు ఎలా హెల్ప్ అయిందంటే, ఒకటి పర్సనల్గా అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ నాకు ఐఐటికి వెళ్ళిన ఆ. అందరికీ చెప్తా ఉంటాను, నాకు జలస్ ఏంటంటే లైక్ మీరంతా ఆ లైఫ్ను ఇప్పుడు లీవ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు. ఐఐటి అది మళ్ళా తర్వాత రాదు, అదే నేను పక్క చెప్తా ఉంటాను, నీకు కూడా ఇంకోసారి చెప్తున్నా. ఇంకా 1.5 year ఉన్నట్టుంది, మళ్ళా అవును. రావు ఆ డేస్, అయితే రావు, అస్సలు రావు అస్సలు. ఇంకా జాబ్ అని అది ఇదని
కలవడమే కష్టం అయిపోయింది అసలు ఫ్రెండ్స్ ఎంత కలుద్దాం అన్న. ఉమ్, ఏం చేయాలి 2 వీక్స్కి ఒకసారి ఏదో వీడియో కాల్ చేసుకొని ఇంకా అలా గంటలు గంటలు మాట్లాడుకొని అప్పుడు మళ్ళా మాట్లాడుకున్నప్పుడు మొత్తం స్టోరీస్ ఏముంటాయంటే నాకు తెలిసి మనం చనిపోయేంత వరకు ఏం స్టోరీ ఉంటాయంటే ఐఐటిలో జరిగిన స్టోరీలే ఉంటాయి అయ్యో. ఎవ్రీడే. మనం ఏం చేసాం, ఎలా అయింది, ఈ క్లబ్ లో ఏం చేసాం, ఈ ట్రిప్ లో ఆ, ఏమైంది, ఈ ఈ లైక్ ఈ ఈవెంట్ కి ఏమైంది, ఇంకా అవే ఉంటాయి అన్నమాట బేసికల్ గా. సో ఇంకా అయితే మా స్టూడెంట్స్ కి కొంచెం మంచి ఇన్సైట్స్ వస్తాయి దీని నుంచి అన్ని. సో ఆ, వాళ్ళు అంటే అదే చాలా ఇది మంది మీ స్టూడెంట్స్ కి ఏదో అడ్వైస్ ఇవ్వాలంటే సార్ ఉమ్. గోపాల్ సార్ చెప్తే వినాలి సార్ అంతే. వాళ్ళకి ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. ఎప్పుడు రియలైజ్ అవుతారు అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు విన్నా బాగుందని. చెప్తున్నప్పుడు ఆ, ఎందుకు అంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే పక్కనే ఉండి చెప్తా ఉంటారు కదా, పక్కనే ఉండి చెప్తే వాల్యూ తెలియదు. పక్కనే ఉండరు ఇదే చేయాలరా ఇదే చేయాలరా అని చెప్తే వాల్యూ ఉండదు. ఉమ్, చాలా తక్కువ మంది ఉంటారు అంటే లైక్ ఐక్యూ ఉన్న వాళ్ళంతా చెప్పింది వింటారని లేదు. అదే చెప్పాను కదా చాలా తక్కువ మంది, నువ్వు ఒకడు అవును. మేబీ బ్యాచ్ కి నాకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తగులుతారు అంటే చెప్పింది చెప్పినట్టు బ్లైండ్ గా ఫాలో అయిపోవాలి. అంటే సార్ ఆ, చెప్పాడు అయిపోవాలి అంతే. ఇంక మరి ఇంక ఎక్స్ట్రా క్వశ్చన్లు ఉండకూడదు. ఇంకా ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఏదో అయిపోతారని కాదు, వాళ్ళు బెస్ట్ రాదనమాట వాళ్ళ నుంచి. సింపుల్. అవును. వాళ్ళు విండి వాళ్ళు చెప్పినట్టు చేస్తుంటే ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. నేను ఆ ప్రాసెస్ జేఈ ప్రాసెస్లో వెళ్ళి అది క్లియర్ చేసి ఆ పాత్ మొత్తం చూసాను. అందులో ఉన్న లూప్ హోల్స్ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ తెలుసు. కొన్ని అది పక్కన పెట్టేస్తే యాజ్ ఎ టీచర్ స్టూడెంట్స్ని గైడ్ చేసి స్టూడెంట్స్ని పంపించడం కూడా అప్ అండ్ డౌన్స్ అన్నీ తెలుసు. అసలు వన్ అవును. ప్రాసెస్లో లైక్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, అప్స్ ఏంటి డౌన్స్ ఏంటి ఉమ్, అందరినీ చూస్తాం. అన్ని రకాల స్టూడెంట్స్ని చూస్తాం. ఐక్యూ నెక్స్ట్ లెవెల్లో ఉన్నోడిని చూస్తాం. అసలు హార్డ్ వర్క్ చేసి ఐక్యూ కొంచెం తక్కువ ఉండే ఇంప్రూవ్ అయిన వాళ్ళని చూస్తాం. లైక్ పైనోడు కింద పడిపోయిన చూస్తాం, కిందోడు పైకి లేచిన చూస్తాం. అవన్నీ అవును. చెప్తే అది విన్నోళ్ళకి ప్లస్ అవుతుంది. వినకపోతే ఇంక మనం ఏం చేయలేం మనం. ఓకే, ఉమ్, అయితే మరి ఇంకా లాస్ట్ ఇంకా సో బిఫోర్ జేఈ అడిగాను, ఆఫ్టర్ జేఈ లైక్ ఇన్ ఇన్ ఐఐటి జేఈ లైక్ ఐఐటి అడిగాను, ఐఐటి కాలేజ్. కాలేజ్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? కాలేజ్ తర్వాత సార్ ఇప్పుడు అదే నాకు కొంచెం డౌట్ కొట్టింది ముందు. అంటే పిహెచ్డి చేసి ఏదో అలాగే అలా వెళ్ళాలా. ఎందుకంటే ఇక్కడ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తే నాకు బాగా నచ్చింది, బాగానే నచ్చింది. కానీ పిఎస్ అన్నావా నువ్వు? అప్పుడు ఏమన్నా పిఎస్యూసా? ఆ, అదే రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత నాకు దానికి ముందు ఏమనిపించిందంటే దానికి ముందు ఆ, చెప్పు చెప్పు. నేను యుఎస్ సిటిజన్ కదా, అది ఏదో యుఎస్కి వెళ్ళి పిహెచ్డి చేసుకుందామా అని అనుకున్నా. ఓకే. కానీ యుఎస్ ఇది రీసెంట్గా వెళ్ళాను కదా అప్పుడు ఇది యుఎస్ ట్రైనింగ్ వర్క్ షాప్ కి. అప్పుడు తెలుసు నాకు పిహెచ్డి అయితే కష్టమే, అంటే 4 years మోటివేషన్ కదేమో, 4-5 years ఇంకా చదువుకోవడానికి. తర్వాత ఎన్విడియాలో ఇంటర్న్ వచ్చేసింది. ఈ- అనిపిస్తుంది అంటే కార్పొరేట్ ఏదో బాగానే ఉంటుంది. ఫైనల్ ఇప్పుడైతే నా లాజిక్ ఏంటంటే ఎన్విడియా జాయిన్ అవుదాం, పని చేద్దాం, డబ్బులు తెచ్చుకొని కంపెనీ స్విచ్ ఏదో చూసుకుందాం కార్పొరేట్. అదే అదే అదే. ఆ తర్వాత అది అంటే జస్ట్ రఫ్ గా అడిగాను అంతే. అది అది ఎలాగా ఫిక్స్ అవ్వదు ఆబ్వియస్ గా. తర్వాత వెళ్ళిన అదే తర్వాత అవును. close చేసి తర్వాత ఏదో మీకు ఒకటి అవ్వచ్చు తెలిసిందే. కానీ. ఆ, సో ఓకే అంటే కోర్ లోనే ఇంకా ఈసీలోనే రీసెర్చ్ కానీ జాబ్ కానీ ఇంకేదన్నా ఇంక ఈసీ అయిపోయాయి ఇంకా. అదే ఫిక్స్. సాఫ్ట్వేర్ గీక్స్ ఫర్ గీక్స్ కోడ్ అమ్మో, చెప్పాలంటే ఏం చేయలేదా? ప్లీజ్ అవ్వచ్చు రావాలా అమ్మా. ఆ, మంచిది అయితే మంచి మంచి కంపెనీస్ ఉంటాయి అయితే. ఓకే మరి అయితే బాగుండింది సార్ మీతో మాట్లాడి, చాలా నాకు చాలా కూడా ఇయర్స్ చాలా రోజుల తర్వాత. తర్వాత మాట్లాడాను కొన్ని మనం డిస్కస్ చేయని లైక్ చాలా డిస్కస్. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా మర్చిపోయా. ఆ, లైక్ నేను చెప్పండి క్వశ్చన్ సార్. అడిగితే అది నన్ను లైక్ క్వశ్చన్ అడుగుదాం లైక్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి నేను నిన్ను కలిసినప్పుడు ఫస్ట్ అంటే ఫస్ట్ క్లాసు ఆ, సార్ డెమో కూర్చుంటాను నాకేమనిపించిందంటే కోవిడ్ అయిపోయాక ఆ, అది ఫస్ట్ సార్ డెమో. ఏదో ఎవరో యంగ్ ప్రొఫెసర్ వచ్చారు, ఏదో ఏదేదో ఐడియాస్ ఇస్తున్నప్పుడు ఇల్లు అంటే అదే సార్. అంటే మీరు ఫస్ట్ వచ్చిన లెక్చర్స్ అందరూ మీరు మీరు యంగెస్ట్ అనుకుంటా మాకైతే. అదే కొంచెం యంగ్ ఎనర్జీతో వచ్చారు మీరు అప్పుడు, ఏదో ఐడియాస్ ఇచ్చారు, ఇది ఫాలో చేయి ఇది ఫాలో చేయి. ఫస్ట్ అయితే ఎవరు నమ్ముతారు సార్ మీరు చెప్పింది. అదే. ఎవరో వచ్చారు యంగ్ వస్తున్నారు, ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యారు కాలేజ్, ఆ. ఏదేదో పీకుతున్నారు అనుకున్నాను సార్ నేను. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్తున్నారు ఏదో ఐడియాస్ బాగానే వస్తున్నారు ఇల్లు, అడ్వైస్ బాగానే వస్తున్నారు ఏదో విందామని అనుకున్నా.
తర్వాత మీకు తెలుసు స్టోరీ అంతా. అదే ఇంక తర్వాత తర్వాత అలా అడాప్ట్ అయ్యావు మెల్లిగా ఇంకా. నేను కూడా ఫస్ట్ యాక్చువల్గా నాకు బాగా గుర్తు, నేను రొటేషన్ డైనమిక్స్ చెప్పా. అంటే నేను అది ఎందుకు ఆ, చెప్పండి, ఎక్కడ డెమోకి వెళ్ళి నేను రొటేషన్ మోషనే చెప్తాను నేను. ఆహా. ఫిజిక్స్ మామూలుగా అదే టఫ్ అంటారు కాబట్టి నేను అదే అదే పట్టుకొని అదే చెప్తా ఉంటాను డెమోకి. సో అది అవును. చెప్పినప్పుడు రొటేషన్ మోషన్ నేను ఇక్కడ చెప్పినట్టున్నా. అయితే ఆ, లైక్ నువ్వు ఒక్కడే కొంచెం యాక్టివ్ ఆడుతుంది అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అది, ఎవడు బాగా చదువుతాడు ఎవడు బాగా చదువుతాడు తెలియదు కదా. ఆఫ్టర్ సర్టెన్ అవును. నువ్వు అది నీ యాటిట్యూడ్ కూడా నాకు తెలియదు. నువ్వు అడుగుతుంటే ఈడెవడరా బాబు ఇలా అడుగుతున్నాడు అసలు, ఇది మరీ ఇంత ఇలా ఇలాగ ఉందని ఏంటి అంటే, నాకు అప్పుడు నువ్వు చూడగానే డిఫరెంట్గా అనిపించావు. ఎందుకంటే మామూలుగా నాకు తెలిసినంత వరకు ఆ, మామూలుగా మన ఆంధ్ర సైడ్ అయితే అలా అడగరు. వీడికి బాగా అవును. స్ట్రెంత్ ఎక్కువేమో, షో ఆఫ్ ఎక్కువేమో అని చెప్పేసి. నాకు బాగా గుర్తు ఫస్ట్ క్లాస్ లోనే నువ్వు నువ్వు అప్పుడు అడిగాడు, సార్ ఇదెందుకు, అవును. అదెలాగా, ఇది ఇదెలా సార్, అదెలాగా, అదెందుకు ఇదెందుకు, అరే ఇది అమ్మో, ఈడు ఏంట్రా బాబు వీడు అనేసి అని అనుకున్నా. తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా లైక్ ఓకే ఓకే తను ఇంతే, లైక్ ఇది యాక్చువల్గా ఇది మంచి మంచి యాటిట్యూడ్. కాకపోతే మనం ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కి ఏమంటారు చూడలేదు కాబట్టి సడన్ గా చూస్తే తేడాగా అనిపిస్తుంది. అంటే ఆ, అది ఎక్స్పెక్ట్ చేయం కదా. కానీ అవునవును. జర్నీ చేసిన తర్వాత తెలుస్తుంది. నన్ను కరెక్ట్గా అడిగితే ఆ యాటిట్యూడే ఉండాలి, అలానే ఉండాలి. కాకపోతే డిఫరెంట్గా అనిపించింది, ఇదేంటో డిఫరెంట్గా ఉన్నాను తర్వాత తర్వాత తెలిసి. లైక్ యాక్చువల్గా యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా మంచిది అనమాట నీకు ఉండేది. లైక్ ఈజ్ ఆఫ్ ఏమంటారు, కొంచెం ఈజీగా ఉండి ఎక్కువ ఉమ్, ప్రెజర్ తీసుకోకుండా. ఇందాక చెప్పినట్టు అందరూ అటువైపు వెళ్తున్నారు కదా అని సార్ కంప్యూటర్ సైన్స్, నీకు నువ్వు క్వశ్చన్ అడుక్కున్నావు ఎందుకు నేను వెళ్ళాలా, లైక్ అవును. అవసరమా, ఎందుకు వెళ్తున్నాను అందరూ వెళ్తున్నారు అనేసి అని. అవన్నీ కొంచెం ఎక్కడో కొంచెం కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటాము. నేను కూడా అలానే, అందరూ సాఫ్ట్వేర్ అందరూ అటు వెళ్తున్నారు, అదే, అటే వెళ్ళాలా? అటే ఎందుకు వెళ్ళాలి, ఇంకేం లేవా అని చెప్పేసినప్పుడు అటు ఆలోచిస్తున్నప్పుడు ఇటు వచ్చింది అనమాట నాకు. లైక్ ఓకే. నేనైతే సాఫ్ట్వేర్ నుంచి 4, మీరైతే సాఫ్ట్వేర్ నుంచి టీచింగ్కి వెళ్ళిపోయారు. ఇంకా పెద్ద డిఫరెన్స్ అదైతే. అవును. ఉమ్, అదే నాకు కూడా చాలా బాగా ఓకే. అనిపించింది, చాలా నీతో అవును లైక్ సార్, చాలా చాలా. రోజుల తర్వాత మాట్లాడాం మనం. వీడియో కాల్ అయితే ఎప్పుడు మాట్లాడుకోలేదు మనం ఎంత. అవును, ఎప్పుడు మాట్లాడలే. ఒకసారి స్టూడెంట్స్ తో అప్పుడు ఏదో ఇంటరాక్షన్ రమ్మంటే వచ్చినట్టున్నావు ఆ, అప్పుడు. వీళ్ళకి 20 minutes ఏదో అలా అంతే. ఈ ఆ, విఘ్న, రేహాన్ వీళ్ళతో వాళ్ళు కూడా. అవును. ఇప్పుడు నీ దగ్గర ఎవడున్నాడు, ఇప్పుడు రేహాన్ ఉన్నాడు కదా ఇప్పుడు నీ దగ్గర. రెహాన్ ఉన్నాడు, మాట్లాడాను. కలిసావా? కలిసాను అంటే 2-3 times అంతే, ఇంకేం అంత మాట్లాడలేదు. ఓకే ఓకే. వాడిని అడగలే, వాడు ఏమన్నా సొసైటీలో ఉన్నాడు వాడు, తెలియదు, నీకు ఐడియా లేదా? నాకైతే ఇప్పుడు కనిపించలేదు సార్. ఓకే. వాడు కూడా అంతే అనుకుంటా. చూస్తాడు మళ్ళా వీడియో. ఓకే ఓకే అయితే మరి బాగా ఎంజాయ్ చేసి ఓకే సార్. పిపిఓ కొట్టి. ఓకే. సో ఆ, టచ్ అదే లో ప్లాన్. ఉంటాం. వచ్చేస్తుందిలే, ఇది వస్తుంది. నువ్వు అదే ఇంట్రెస్ట్ లో వర్క్ చేస్తే ఆబ్వియస్ గా వస్తుంది. నాకు తెలిసి మాక్సిమం అలాంటి టాప్ కంపెనీస్ ఎవరన్నా గూగుల్ అవును, కానీ మైక్రోసాఫ్ట్ కానీ చిన్న చిన్న కంపెనీస్ ఇచ్చేస్తుంది. ఇంటర్న్ ఇస్తే వాళ్ళని తీసుకోరు కానీ చిన్న చిన్న ఆ, కంపెనీస్ ఇవ్వాలని ఇస్తారు. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, మైక్రోసాఫ్ట్ ఆ, గూగుల్ ఇలాంటివన్నీ, అవి ఇంటర్న్ తీసుకోవడమే కష్టం. తీసుకున్నాయంటే వాళ్ళకి ఆల్రెడీ మంచి ఒపీనియన్ ఉందనే. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ, రీజనబుల్ గా వెల్ గా పనిచేసి కొంచెం ప్రోయాక్టివ్ గా పనిచేసినా వాళ్ళు పిపిఓ ఈజీగా ఇచ్చేస్తారు పెద్ద కంపెనీలు అయితే. చిన్న అవును. కంపెనీ ఏదో మొక్కుబడికి తీసుకుంటారు, వాళ్ళు తీసుకోవాలి కదా. అంటే ఏదో వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటే వన్ కైండ్ ఆఫ్ లైక్ ఏంటి, డీలింగ్ అన్నమాట. నీకు ఇంటర్న్షిప్ ఉమ్. దగ్గర తీసుకుంటాం, నాకు ప్లేస్మెంట్స్ లో ఎంతమందిని నాకు ఇవ్వాలి ఫోర్త్ ఇయర్ వాళ్ళని అని చెప్పేసి అలా అలా తీసుకుంటారు ఎవరో నార్మల్ కంపెనీస్, మేబీ ఎల్ఎన్టీ, ఆ, టీడీఎస్, టాటా మోటార్స్ ఇలాంటి చిన్న చిన్నవి. కానీ లైక్ నువ్వు ఈ టాప్ కంపెనీస్ మాత్రం ఆబ్వియస్ గా ఏదన్నా మ్యాటర్ ఉంటేనే తీసుకుంటారు కాబట్టి, సో ఉంటేనే తీసుకుంటారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. కానీ అది రాకపోయినా ఓకే. ఈసీకి లైక్ కంప్యూటర్ సైన్స్ తో పోటీ పడే చాలా మంచి అవును. ఉన్నాయి. అసలు టాప్ టాప్ కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి ఈసీకి. అది మళ్ళీ వేరే బ్రాంచ్కి అయితే లైక్ అంత లేవు మళ్ళా. మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సివిల్కి కానీ అసలు అవి లేవు. అవి ఉంటే మళ్ళీ అటు వెళ్ళిపోవాలి, ఇటు పిఎస్యూస్, ఐఈఎస్ కానీ అటువైపు. అవునవును. గుడ్ లక్ సార్ మీ స్టూడెంట్స్ కి, మీకు కూడా. థ్యాంక్స్ థ్యాంక్స్. టచ్ లో ఉందాం మరి. తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ ఏదన్నా మంచిది
సాధిస్తావు కదా, అప్పుడు మళ్ళా వీడియో తీసి మళ్ళీ అప్పుడు అప్డేట్ చేస్తా. అప్పుడు మళ్ళీ అవును సార్. upload చేస్తా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. బై బై బాయ్ బై. సార్. థ్యాంక్ యూ. బాయ్.